రోజు మనం రైల్లో ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందు కనిపించే రైల్వే ట్రాక్‌ను అసలు ఎలా నిర్మిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వందల కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ నిర్మాణం కేవలం పట్టాలు వేయడంతో పూర్తి కాదు. ముందుగా రైల్వే ఇంజనీర్లు సర్వే నిర్వహించి రైలు వెళ్లాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తారు. భూమి ఎత్తుపల్లాలు, మట్టి స్వభావం, వాగులు, నదులు, రోడ్లు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత అవసరమైన చోట మట్టిని నింపి రైల్వే ట్రాక్‌కు బలమైన పునాదిని సిద్ధం చేస్తారు. వర్షపు నీరు ట్రాక్ కింద నిలవకుండా డ్రైనేజీలు, కల్వర్టులు, అవసరమైన చోట బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకోసం. రోజు మనం రైల్లో ప్రయాణిస్తుంటాం. కానీ మన కళ్ళ ముందు కనిపించే రైల్వే ట్రాక్ ను అసలు ఎలా నిర్మిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వందల కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ నిర్మాణం కేవలం పట్టాలు వేయడంతో పూర్తి కాదు. ముందుగా రైల్వే ఇంజనీర్లు సర్వే నిర్వహించి రైలు వెళ్లాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తారు. భూమి ఎత్తుపల్లాలు, మట్టి స్వభావం, వాగులు, నదులు, రోడ్లు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత అవసరమైన చోట మట్టిని నింపి రైల్వే ట్రాక్ కు బలమైన పునాదిని సిద్ధం చేస్తారు. వర్షపు నీరు ట్రాక్ కింద నిల్వకుండా డ్రైనేజీలు, కల్వర్టులు, అవసరమైన చోట బ్రిడ్జిలను నిర్మిస్తారు. పునాది సిద్ధమైన తర్వాత ట్రాక్ పై ప్రత్యేక రాళ్లను వేస్తారు. వీటినే బ్యాలస్ట్ అంటారు. రైలు బరువును సమంగా పంపిణీ చేయడంతో పాటు ట్రాక్ ను స్థిరంగా ఉంచడంలో బ్యాలస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత ఈ రాళ్లపై కాంక్రీట్ స్లీపర్లను నిర్దిష్ట దూరంలో అమర్చుతారు. స్లీపర్లపై 2 రైలు పట్టాలను ఉంచి ప్రత్యేక ఫాస్టెనింగ్స్ తో గట్టిగా బిగిస్తారు. రైలు పట్టాల మధ్య దూరాన్ని కూడా అత్యంత ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత పట్టాలను వెల్డింగ్ చేసి పొడవైన నిరంతర రైలుగా తయారు చేస్తారు. ఇక్కడితో పని పూర్తి కాదు. ప్రత్యేకమైన ట్రాక్ మెషిన్లతో బ్యాలస్ట్ ను సరిచేసి పట్టాలు సరైన ఎత్తులో, సరైన లైన్ లో ఉండేలా ట్యాంపింగ్ చేస్తారు. అనంతరం ట్రాక్ గేజ్, లెవెల్, అలైన్మెంట్, స్లీపర్లు, ఫాస్టనింగ్స్ వంటి ప్రతి అంశాన్ని అధికారులు, ఇంజనీర్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అన్ని భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే కొత్త రైల్వే లైన్ ను సాధారణ రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి తీసుకువస్తారు. అంటే మనకు కనిపించే 2 ఇనుప పట్టాల వెనుక సర్వే నుంచి పునాది, బ్యాలస్ట్, స్లీపర్లు, పట్టాలు, వెల్డింగ్, ట్యాంపింగ్, టెస్టింగ్ వరకు ఎన్నో దశల కష్టమైన ఇంజనీరింగ్ ఉంటుంది. అందుకే రైల్వే ట్రాక్ అంటే కేవలం 2 ఇనుప పట్టాలు కాదు, వేల టన్నుల రైళ్లను సురక్షితంగా మోసే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ.